హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యామిలీ బర్డీస్ కుక్కర్ ఛానల్. సో ఈరోజు ఏం వీడియో చేస్తున్నానా అనుకుంటున్నారా? సో ఇంట్లోనే మన వంటలు చేసుకొని తిని అండ్ మోరోవర్ బయటికి వెళ్ళి డిన్నర్ లంచ్ అలా వెళ్ళి చాలా రోజులు అయిపోయిందండి. అందుకని నాకు బయట ఫుడ్ తినాలంది ఈరోజు అని అడిగితే సరే అని తెప్పిస్తా అన్నారు మా హస్బెండ్. సో ఏం తింటాను అని అంటే నాకు స్టార్టర్ కావాలి, ఒక చికెన్ బిర్యానీ కావాలి అని అడిగాను. సో దాంతోపాటు మీకేం నచ్చితే పెట్టుకోమన్నాను. ఆయన ఏం పెట్టారో చూద్దానండి ఈ వీడియోలో. సో ఆయన 3 ఐటమ్స్ ఆర్డర్ చేశారండి. ఒకటి ఫిష్ 65 పెట్టారు, అండ్ ఒకటి ఫుల్ చికెన్ బిర్యానీ, అండ్ ద అదర్ వన్ అది మటన్ లెగ్స్తో కర్రీ టైప్లో చేశారు. సూప్లా కాదు అది. జనరల్గా మా ఇంట్లో సూప్ తింటాము, బట్ కర్రీ టైప్లో నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. ఆయన బిర్యానీతో కాంబో అది చాలా బాగుంటుందని చెప్పేసి చేశారండి. సో ఇదండి ఫిష్ 65 అయితే బాగుంది. పీస్ తింటే మసాలా అంతా ఫిష్ ముక్కకి బాగా పట్టుకొని ఉంది. యాజ్ వెల్ యాజ్ బిర్యానీలో కూడా చాలా మసాలా రైస్ లాగా ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి, కానండి మేము చాలా తక్కువ స్పైస్ తింటాము. అండ్ ఇంట్లో చికెన్ బిర్యానీస్ చేసేసుకొని తినడం అలవాటు పడ్డాక బయట బిర్యానీ తినాలంటే అంత స్పైసీగా తినలేకపోతున్నాము. బట్ టేస్ట్ బాగుంది. బట్ ఏంటంటే స్పైసీనెస్ మేము తట్టుకోలేకపోయాము అంతే. స్పైస్ తినే వాళ్ళకైతే మంచి మీల్. సో ఇదండి. అండ్ దీన్ని వచ్చేసి ఏం చేయాలంటే మనం ఇప్పుడు మటన్ లెగ్స్ సూప్ కర్రీ లాంటిది ఆర్డర్ చేసాం కదా, దాన్ని చక్కగా బిర్యానీలో వేసుకొని కలుపుకొని తినాలి. మా హస్బెండ్ ఈ వీడియోలో బిర్యానీ ఎలా సర్వ్ చేసుకోవాలో కూడా చూపించారు. మనం జనరల్గా కవర్ ఎలా ఓపెన్ చేస్తాం, ఎలా వేసుకుంటాం అని కాకుండా ఇలా వేసుకుని ట్రై చేయండి. అందరికీ ఈక్వల్గా షేర్ పడుతుంది. మసాలా ఉన్న రైస్ ప్లెయిన్ రైస్ లాగా ఉన్నది బిర్యానీలో. సో అదొకటి. అండ్ ఇదండి మా మీల్. ఇందులో చెప్పాను కదా, టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి, ఆల్ 3. బట్ మాకు ప్రైజెస్ వచ్చేసి ఫుల్ చికెన్ బిర్యానీ 320 పడింది, అండ్ ఫిష్ ఫ్రై వచ్చేసి 360 పడింది, అండ్ మటన్ సూప్ వచ్చేసి 99 పడింది. బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ కొంచెం జొమాటో అండ్ కొంచెం రెస్టారెంట్ సైడ్ డిస్కౌంట్ కూడా వచ్చింది. అదంతా పోను 694 బిల్ అయింది. వర్త్ ఇట్ అండి. మనం ఇద్దరు కూర్చొని మీల్ తినాలంటే డెఫినెట్గా కంప్లీట్ చేయగలుగుతాము, అండ్ బాగా తినేవాళ్ళైతే. అండ్ తర్వాత వచ్చేసి ఇది మై ఫ్రెండ్ సర్కిల్ రెస్టారెంట్లోంచి తెప్పించాము. సుచిత్ర క్రాస్ రోడ్స్లో ఉంటుంది ఇది. అంతేనండి వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీరు ఈ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నారా? అండ్ ఐటమ్స్ ఎలా అనిపించాయో మాకు కమెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీరు కమెంట్ చేస్తూ ఉంటే మాకు మోటివేషన్ వస్తుందండి వీడియోస్ తీయడానికి, పెట్టడానికి. ప్లీజ్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంత పార్టీ చేసుకున్నప్పుడు లాస్ట్లో డ్రింక్ లేకపోతే బాగోదు కదండి. సో మేమే రస్నా అండ్ స్ప్రైట్ అలా మిక్స్ చేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని ఎంజాయ్ చేసాం.